చెప్పుకోవడానికి ఏమన్నా మంచి ఉందా? మంచి ఉండబట్టి ఈ జనం అందరూ వచ్చింది. మంచి లేకపోతే ఎందుకు వస్తారు వీళ్ళు? మంచి ఉంటేనే కండి వచ్చింది. మంచి లేకపోతే ఈ జనం అందరూ ఎందుకు వచ్చేవాళ్ళు? ఆయన ఒక్కళ్ళే వచ్చిపోయేవాళ్ళుగా. మరి ఆ గతంలో మంచి జరిగి ఉండబట్టి వాళ్ళందరూ సానుభూతి పరులుగా వచ్చారా, లేకపోతే ఎవరైనా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారో అడగండి వాళ్ళనే. మరి కూటమి వాళ్ళు డబ్బులకి, మందుకి, బిర్యానీకి వచ్చారు వీళ్ళంతా అంటారా? వీడియో ఏమైనా కెమెరాలు తీసారా? వాళ్ళ పార్టీ తరఫున ఏమైనా పంపించారా వాళ్ళు? ఒకవేళ కూటమి వాళ్ళు ఏమైనా పంపించారా? ఆధారాలు ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు చెప్తున్నారు ఆ మాటలు వాళ్ళు? చెప్పండి. అంతా పోగేశారు. ఎవరికి పోగేశారు? అడగండి, జనాలు ఉన్నారు కదా. ఇవాళ వద్దు, రేపు ఇళ్ళకి పోయాకైనా సరే ఇంటి తిరిగి ఆ కార్యకర్తలు వచ్చిన ఈడోళ్ళు ఉంటే మీ కాడ ఇళ్ళకి వెళ్ళి అడగండి సార్. ఏం తప్పు లేదు దాంట్లో, మీరు అడగొచ్చు, మీ బాధ్యత పరులు దాంట్లో. పరిపాలన అంటే రాజశేఖర రెడ్డి గారు చేశారు, అంతకుముందు ఎన్టీఆర్ గారు చేశారు. ఏంటి ఎన్టీఆర్ గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేశారు. పరిపాలన అలాగుండాల. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పేదలు అనేది గుర్తించి చేసిన ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారంటే ఒక రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి ఇటు తండ్రి కొడుకులు, రెండోది ఎన్టీఆర్ గారే. ఆ తర్వాత ఇంకా చేసిన వాళ్ళు ఎవరు లేరు పేదలకి. చేపట్టే ఇవాళ ఇంతమంది సానుభూతి పరులు ఉన్నారు. ఆరోగ్యశ్రీ పెట్టింది ఎవరు పెట్టారండి? రాజశేఖర రెడ్డి గారు పెట్టారా? అంతకుముందు ముఖ్యమంత్రి ఎవరు? రాజశేఖర రెడ్డి గారి కంటే మధ్యలో ఎన్టీఆర్ గారి మధ్యలో, రాజశేఖర రెడ్డి గారికి మధ్యలో వచ్చింది ఎవరు సీఎంగా? ఆరోగ్యశ్రీ ఉందా? అప్పుడు ఉందా? మరి ఫీజు రియంబర్స్ ఉందా? ఆయన సీఎమే కదా. మరి పేదలకి ఫీజు రియంబర్స్ ఎవరికి వర్తిస్తుందండి? ఎవరికి వర్తిస్తుంది? పేదలకి. మరి పేదలకి అంటున్నాడుగా, ఇవ్వచ్చు కదా. ఆయన అంతకుముందు ఆయన సీఎం గారే కదా. నారా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు సీఎంఏ, ఎన్టీఆర్ గారి తర్వాత సీఎం ఆయనే. మరి 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చింది ఎవరు? మరి ఎందుకు ఇచ్చారు? ఎన్టీఆర్ గారు ఏ గుర్తింపుతో ఇచ్చారు? ఎవరికంటే ఇచ్చింది? మరి ఈయన 5 మావులు చేశారా లేదా? చేశారా? మరి ఎందుకు ఆయనకి గిట్టుబాటు లేదు, నీకు ఎందుకు గిట్టుబాటు లేదు? 5 మావులు ఎందుకు అమ్మారండి మీరు? కోటా బియ్యం, పేదలు తినే బియ్యం 5 అమ్మకు వందనం కటింగ్ పెట్టారా లేదా మీరు? అమ్మఒడి మేము చెప్పడం కాదు, వైఎస్ఆర్ తరపు నుంచి. మీరు అమ్మకు వందనం ఎవరైతే ఖాతాలకు ఇచ్చారో ఆ ఖాతా తల్లులను అడగండి. ఖాతాల్లో డబ్బులు ఎట్లా కట్ అయినాయా, అమ్మఒడి డబ్బులు అంతా వచ్చినాయా, కట్ అయినాయా అని మీరే అడగండి. మేమొద్దు, మేము చెప్పడం అవసరంలా. బ్యాంకుకి వెళ్తే ఖాతా చూపిస్తే బ్యాంకే చెప్పింది, మీరు నేను చెప్పవసరం లేదు. అవునా కదా? అమ్మఒడి కట్ చేశారు మీరు. మెయింటెనెన్స్ ఖర్చు, స్కూల్ మెయింటెనెన్స్ ఖర్చు, బాత్రూమ్ ఖర్చు కింద 2000 రూపాయలు జగన్ కట్ చేస్తున్నాడు, సైకో గాడు అన్నారు. మీరు ఏం చేశారు? ఆయన అయితే 2000 కట్ చేశాడు, మీరు ఎన్ని కట్ చేశారండి? చేశారా లేదా? చేశారా? మీరు చూసారా టీవీలో? బ్యాంకు ఖాతాలు కట్ చేశారా లేదా? మేము చెప్పడం కాదుగా, మీడియా తరపు నుంచి మీరు చూశారు కదా. మరి ఇలాంటివి చేసినప్పుడు మరి ఏమని వస్తుంది ప్రజల్లో?